తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 8 దినాలు గడిచాయి మన ధనుర్మాసంలో. 9వ నాటికి మనం ప్రవేశిస్తున్నాం. 3 గోపికల్ని గోదా తనతో చేర్చుకుంది. ఇంతవరకు ఏ ఒక్కరూ వెనకపడ్డానికి వీల్లేదు, ఏ ఒక్కరిని వదలడానికి వీల్లేదు. అందరికీ తాను పొందే ఆనందాన్ని అందించాలి అనే ఆరాటానికి ఒక అద్భుతమైన రూపమే ఆండాళ్ గోదా. ఈవేళ ఈ 4వ గోపికని మరొక అందమైన రీతిలో మేల్కొల్పుతోంది. మొదటి 2 పక్షుల యొక్క అరుపులు చెప్పి నేపింది. నిన్నటి గోపికని గేదెని చూపించి మేల్కొల్పింది. ఈవేళటి గోపిక సామాన్యమైన గోపిక కాదు. కృష్ణుడి యొక్క ప్రేమని పూర్తిగా చూరగొన్నటువంటి గోపిక. ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఆవిడుండే భవనాన్ని బట్టి మనం గమనించవచ్చు. శ్రీకృష్ణుడికి మంచి మణులతోటి వజ్రాలతోటి భవనం కట్టాలి అని వాళ్ళ నాన్నగారు నిర్ణయం చేసుకున్నారు. అవి సామాన్యమైనటువంటివి కాదు. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలోంచి కృష్ణుడి కోసమని, అపురూపంగా కలిగిన పిల్లాడు కదా, ఆయన కోసం కట్టాలి అని మంచి మంచి పెద్ద పెద్ద మణులని పట్టుకొచ్చారు. గృహ నిర్మాణానికి ఎట్లా అవసరమో ఆ రకంగా వాటన్నిటిని కూడా వాటి యొక్క నియమం ప్రకారం కోయించి సరిచేయించి పెట్టించాడు ఆయన. ఇలాగా ఆ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలినటువంటి చెత్త, ఈ చెదారం సరుకంతా ఉంటుంది, మరి అది కూడా చాలా విలువైందే కదా. అట్లాగే ఈ మణుల్లో కూడా మంచి మణులతోటి కృష్ణుడి భవనం కట్టాలి అని పాప నందగోపుల వారు అతి విలువైనటువంటి పెద్ద పెద్ద మణులన్నీ తెప్పించేట ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో. కానీ కృష్ణుడికి ఈ వేల్టి గోపిక అంటే చాలా ఇష్టం. అందుకోసమనే తన కోసం తెప్పించిన వాటన్నిటినీ జాగ్రత్తగా ఈవిడి ఇల్లు కట్టించడానికని ఇచ్చేశాడు. వాటన్నిటినీ పంపించేసి ఈవిడ భవనాన్ని నిర్మాణం చేయించేసేటండి. అంచేత ఈవిడింటికి వాడినవి మంచి మణులు, తూ మణి అంటారు. అంటే కరెక్ట్గా మంచి మంచి సైజుల్లో కట్ చేసినవి అయితే అలాంటి వాటితో చేసినటువంటి భవనం ఆయన కోసం పెట్టాడు ఆయన. కానీ ఆయన గారేమో ఈవిడ కోసం మెల్లిగా పంపించాడు అవన్నీ. ఆయనకు ఉండేటువంటి ప్రేమ ఆధిక్యం చేత. మరి ఇక్కడ మిగిలిపోయిన వాటిని ఏమంటారు అంటే, కాస్త 2వ రకం నాసి రకం మణులు, వాటితోటి తన ఇల్లు కట్టించేసుకున్నాడు ఆయన. ఇది తమాషా. ఒరిజినల్ వాటితోటి ఈవిడ భవనం కట్టించాడు కనుక ఇది తూమణి మాడం, తూమణి మేడ ఈవిడిది. మరి ఆయనదో ఏదో సర్దుకున్నటువంటి రద్దీతోటి నిర్మాణం చేసిన, రద్దీ అంటుంటారు అలాంటి దాన్ని, ఆ రద్దీతోటి నిర్మాణం చేసినటువంటి భవనం ఆయన గారి భవనం. ఇది ఆళ్వార్లు గమనించారండి. అందుకోసమనే తువళిల్ మా మణి మాడం ఓంగు అంటారు. ఆయన గారు ఉండేటువంటి ఆ ఊర్లో భవనాలన్నీ కూడా ఏదో రద్దీతో కట్టినటువంటి భవనాలు. కానీ ఈనాటి గోపికకుండే భవనం మాత్రం తూ మణి మాడం, మంచి పరిశుద్ధమైనటువంటి మణులతోటి చేసిన భవనం. అలాంటి భవనంలో ఉందండి ఈవిడ. అంటే ఈవిడి మీద కృష్ణుడికి ఉండే అభిమానం ఎంతో తెలుస్తోంది. ఇలాంటి ఆవిడ్ని కనుక వదిలిపెట్టి మనం అక్కడికి వెళ్ళామంటే, ఏది ఫలానా గోపిక వచ్చిందా అని అడుగుతాడు ఆయన. రాలేదు అన్నాం అనుకోండి, అయ్యో రాలేదా అని ఆయన దిగులు మొహం పెడితే మనందరికీ నిరాశ కదా. అంచేత ఈవిడిని వదలడానికి వీల్లేదు.
అని ఈవిడ భవనం దగ్గరికి వచ్చారు మన వాళ్ళు, లేపుతున్నారు. అది లోపల మంచి మణులతో చేసిన భవనం కనుక ఏముందో కూడా కనిపిస్తోంది. లోపలేమో ఆవిడ ఓ మంచి హంసతూలిక తల్పం, దాని మీద ఆవిడ పడుకుని ఉంది. ఇది కూడా ఆయన కోసం తెప్పించిందే, కానీ ఆయన ఈవిడ కోసం పంపించాడు దాని మీద ఆవిడ మంచి చక్కగా పవళించి ఉంది. ఇంటికి చుట్టూ మంచి ఆరామం కూడా ఉంది, అంటే మంచి తోట. ఈ తోటలోకి అప్పుడప్పుడు కృష్ణుడు వస్తుంటాడు. ఈవిడితోటి కాసేపు అలాగా చేతులు పట్టుకుని భుజం మీద అలాగ చేతులు వేసుకుని తిరగడం కోసం అన్నట్టుగా అనమాట. మరి అలా కొంత 2 అడుగులు వేసేటప్పటికీ కాస్త ఈవిడికి అలుపు వస్తుందేమో అని, అలుపు రాకుండా ఉండడం కోసమని ఈ భవనంలో అక్కడక్కడ ఆ చెట్ల నీడల్లో ఆసనాలు కట్టించాడు. మరి ఆసనం మీద ఆయన కూడా కూర్చున్నప్పుడు అది ఊరికే ఉండకూడదు కనుక ఈవిడ ఆసనం పక్కన దీపాలు వెలిగించి పెట్టింది. దీపాలతో పాటు మంచి ధూపం కూడా పెట్టింది. ఆ ధూపం పరిమళిస్తుంది, కానీ పొగ ఉండదు. అది తమాషా అండి. అసలు అగరవత్తుల్లో అగరు ధూపం అంటే అసలు నిజానికి అలానే ఉండాలి. ఇంటి లోపల పరుపు కనిపిస్తోంది, పరుపుకి చుట్టూ దీపాలు ఉన్నాయి, అక్కడ పడుకునుంది ఈవిడ. మన వాళ్ళకి ఒక్కొక్కటి కోపం వస్తుంది. అసలు వీళ్ళకి దీపాలంటే కష్టం, ఎందుకంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే కాస్త వీళ్ళు చీకట్లో వెతుక్కుంటూ పోవాలి. పరిమళం అనేది అసలు వీళ్ళకి సొక్కదు. ఎందుకనంటే కృష్ణుడు లేనప్పుడు పరిమళాలు వీళ్ళకి ఎట్లా సొక్కుతాయి? ఇలాంటి స్థితిలో మేముంటే నువ్వేమో హాయిగా మేడలో చక్కగా పడుకుని దీపాలు పెట్టుకుని ధూపపు ఆ పరిమళాలు ఆస్వాదిస్తూ ఉన్నావా? ఏమి గొప్పదానివమ్మ తల్లి అంటూ ఆ లోపల గోపికని కొంచెం ఎత్తి పొడుస్తూ ఆక్షేపిస్తున్నట్టుగా పైకి మనకు అట్లా కనిపిస్తుంది. కానీ లోపల అలాంటి గొప్ప యోగ్యత, కృష్ణ ప్రేమని పొందినటువంటి ఒక మహానుభావురైనటువంటి గోపిక, నువ్వు మాతో ఉంటే మా భాగ్యం పండినట్టే కదా. మేమనేటటువంటి ఒక మంచి ఈ మాలికకి నీ ఒక నాయకమణిలాగా ప్రకాశించగలిగిన దానివి కదా, ఒక లాకెట్ అంటాం కదా, అలాంటి దానివి కదా. మరి నువ్వు లేచి మాతో పాటు రావద్దా అని మేల్కొలుపుతున్నట్టుగా పాడే 9వ పాట 4వ గోపిక కోసం మనం కూడా ఒక్కసారి ఆండాళ్ పాడినట్టుగా పాడే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமழ துயிலணமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள் தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தளோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று నామం పలవం నవిన్రు ఏలోరెం బావాయి. ప్రతి పాటకి చివర ఏలోరెం బావాయి అని ఉంటుంది. ఇది మకుటం అంటాం కదా మన పద్యాల్లో. అంటే మన వ్రతం ఇది సుమండి అని అర్థం అన్నమాట. ఇది ప్రతి పాటలోనూ చివర ఉంటూ ఉంటుంది. సరే, మన వాళ్ళంతా వచ్చారు, ఆ లోపల గోపికని చూశారు. భగవత్ సంబంధం కలిగిన వారి యొక్క ఆ స్థానాన్ని చూడడమే ఒక గొప్ప అదృష్టం అండి. వాళ్ళ దాకా పోనక్కర్లేదు, ఆ స్థానపు సంబంధం కలిగిన ఒక ఆనందం, దాన్ని మనం పాడగలిగిన ఒక అదృష్టం, దాన్ని స్మరించగలిగిన ఒక గొప్ప సౌభాగ్యం. సరే, వాళ్ళతో ఒక సంబంధం కూడా ఏర్పడితే అది మరింత ఆనందం. గోదాదేవి గోకులపు వాసులతోటి ఒక దేహ సంబంధాన్ని కూడా కోరుకుంటుంది. శ్రీకృష్ణ అనుగ్రహాన్ని పొందిన మహానుభావులు కనుక. అందుకే వాళ్ళతోటి ఈవిడ హో మా మేనత్త గారి కూతురా. మేనత్త అంటే అమ్మ కంటే ఎక్కువ ప్రేమ ఉంటుందండి సామాన్యంగా మన ఇండ్లల్లో. అలాంటి మేనత్తలకి సంబంధించినటువంటి పిల్లలంటే వాళ్ళతో 2 మాటలు అనొచ్చు, 2 మాటలు అనిపించుకోవచ్చు అన్నంత
ఆ దగ్గరి అనుబంధం ఉంటుంది వాళ్ళకి. అలాంటి బంధాన్ని కోరుకుంటుంది మన గోదాదేవి ఈవేళ గోపికతోటన్నమాట. వచ్చారు మన వాళ్ళంతా. బా, చాలా గొప్ప భవనం తల్లి. తూమణి మాడత్, పరిశుద్ధమైనటువంటి మణులతోటి చేసినటువంటి మంచి మేడ. ఎలా ఉందో చూడు. మేమేమో మంచులో పడి తిరుగుతున్నాం, నువ్వేమో మంచి మేడలో హాయిగా కులుకుతున్నావు. చాలా బాగుందిలే. మాకు నువ్వేమో స్నేహితురాలివి అని మేము అనుకోవాలి. చాలా బాగుంది. స్నేహితులంటే ఎలా ఉంటారండి? కన్నవాళ్ళ కంటే ఇంకా ఆప్తులుగా ఉంటారు కదా. స్నేహితులతోటి పంచుకున్న అనుబంధాన్ని మనం ఇంకా ఎవ్వరితోటి పంచుకోలేము. అలాంటి దానివి నువ్వు. మేము ఇక్కడ ఇలాగా చల్లో పడి మేము తిరుగుతుంటే నువ్వు హాయిగా మేడల్లో. బాగుందమ్మా, చాలా తల్లి, నీ సౌభాగ్యం. పైగా సుత్తుం విళక్కెరియా, చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. మాకేమో దీపాలను చూస్తే బాధేస్తుంది. మేమేమో వెతుక్కుంటున్నాం శ్రీకృష్ణుడి కోసం. నువ్వేమో మంచి దీపాలు చుట్టూ పెట్టుకుని ఉన్నావంటే బహుశా శ్రీకృష్ణుడి యొక్క సాన్నిధ్యం నీకు బాగా లభించినట్టుంది. తూపం కమర, పైగా మాకేమో పరిమళాన్ని చూస్తేనేమో మాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆస్వాదించే కృష్ణ సన్నిధానం లేదు కనుక. నీకేమో హాయిగా పరిమళాలు సొక్కుతున్నాయి అని అంటే కృష్ణ సన్నిధానాన్ని నువ్వు హాయిగా ఆస్వాదిస్తున్నావు అన్నమాట. తూపం కమర, పైగా తుయిలనే మేల్ కణ్వళరు, మంచి మెత్తటి పరుపులు వేసినటువంటి పడక మీద హాయిగా కణ్వళరు, నువ్వేమో ఆ కనులు వాల్చి ఉన్నావు అక్కడ. మాకు పడకను తలుచుకుంటేనే మాకు బెంగ. కృష్ణుడు ఉంటే ఆనందం, లేనప్పుడు ఆనందం ఏముంది కనుక. పైగా అది మామూలు పడక కాదు, అది నిద్రపుచ్చే పడకట. నువ్వున్న పడక మామూలు పడక కాదు, అయి నిద్ర పుచ్చేటటువంటి పడక, నీకు నిద్రని కలిగించేటటువంటిది. తుయిల్ అణై అంటారు. అణై అంటే పడక, తుయిల్ అంటే నిద్రనిచ్చేది అని అర్థం. దాని మీద కణ్వళరం, కనులు వాల్చి ఉన్నటువంటి మామాన్ మగళే, ఓ మేనమామ గారి కూతురా అంటే కొంచెం రెండు మాటలు అనొచ్చు అనిపించుకోవచ్చు కదా. ఒక దేహ సంబంధాన్ని కూడా గోదాదేవి కోరుకుంటాను. ఏమంటారు అంది బయట నుంచి ఆవిడ. ఏమంటావా, ఇవన్నీ పెట్టుకుని హాయిగా లోపల కూర్చుని నువ్వు మాతో ఉండాల్సినటువంటి లక్షణమేనది ఇది, ఇలాగా నువ్వు ఉండడం అన్నట్టుగా మనవాడు చెప్పారు. ఈవిడ ఒక మణిభవనంలో ఉంది కదా. ఈ మణిమయమైనటువంటి ఈ మేడ ఒక రహస్యాన్ని మనకి చెప్తుందండి. సాధారణంగా మణి అనగానే మనకు ఒక సంఖ్య జ్ఞాపకం రావాలి. ఇది పాండవ అనగానే 5, చక్రవర్తులు అనగానే 6, వసువులు అనగానే 8, గ్రహాలు అనగానే 9, ఇలాగ కొన్ని ఉంటాయండి. అందుకోసం అల్లుడు గారిని కూడా ఒక కొత్త గ్రహం అన్నారు. యూనో, ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని పదాలు కొన్ని వస్తువులకి సంకేతాలుగా ఉంటాయి. అలాగే మణి అనగానే 9కి సంకేతం అండి. నవ రత్నములు అని అంటాం కదా. ఈ లోపల గోపిక భగవంతుడితోటి మనకుండే 9 రకాల బంధం అంటారు. ఇప్పుడు మనకి చిన్నప్పుడు చెప్పేవారు పద్యం, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడో, నీవే గురుడవు దైవం, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ అని మనకి చిన్నప్పుడు నేర్పేవారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, మనకి ఇలాగ చిన్నప్పుడు చక్కగా నేర్పేవారు. ఇప్పుడు అట్లాంటివి నేర్పడం మానేశారనుకోండి. అంటే మనకి భగవంతుడితో అన్ని రకాల సంబంధం ఉంది మనకి. ఇది 9 రకాలు అంటారు. ఏమిటా 9 రకాలు అంటే ఆయన మనందరికీ కారణం, తండ్రి లాంటివాడు. ఆయన మనందరికీ రక్షణ కలిగించేవాడు, మనకి అవసరమైనవి అందించి అవసరం లేనివి తొలగించే రక్షకుడు ఆయన. అసలు మనం చెంది ఉండేది ఆయనకే, శేషి అంటారు ఆయన్ని, మనం ఆయనకి శేషము. అసలు మనందరినీ ఇలా బతుకుతున్నామంటే భరించేవాడు లోపలుండి ఆయనేనండి. కనుక భర్త అని అంటారు.
పితాచ రక్షక శేషి భర్త. జ్ఞానం ఉన్నందుకు తెలుసుకోవలసింది అతన్నే. అంచేత ఆయన జ్ఞేయం అంటారు. మనమంతా తెలుసుకోవలసిన వాళ్ళమ్మ. అసలు మనం అందరం కూడా తన సొత్తు అనుకున్నవాడు ఆయన. ఆయన స్వామి, మనం సొత్తు. మనందరం నిలబడ్డానికి ఈ భూమి లోపల కూడా ఉండి దాన్ని ధరించి ఉంచేవాడు ఆయన. ఆధారం అంటారు. ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళం మనం. శరీరాన్ని ఆత్మ లోపలుండి ఎట్లా నిలబెడుతుందో శవం కాకుండా, ఆత్మకి కూడా లోపలుండి ఆత్మకి ఉనికినిచ్చేవాడు ఆయన. కనుక ఆయన ఆత్మ, మనము ఈ కనిపించేది కూడా ఆయనకి శరీరం. మనకి ఆయనకి ఆ శరీరాత్మ భావ సంబంధం ఉందండి. అయినటువంటి ఆ గోపికని మన వాళ్ళు చెప్తున్నారు. అంచేత ఈవిడ 9 మణిలాంటి మేడ అంటే 9 రకాల సంబంధం గుర్తించినటువంటి గోపిక ఆమె. కనుక ఆవిడకి కృష్ణుడు అంటే సహజంగానే ఇష్టం ఉంటుంది. కృష్ణుడికి ఆమె యందు సహజంగానే ప్రేమ కూడా ఉంటుంది అన్నమాట. గుర్తించిన వాళ్ళు కనుక. లోకంలో ఉండే బంధాల్లో ఏ బంధం కలిగిన వాడు ఆ సుఖాన్ని మాత్రమే ఇవ్వగలడండి. కానీ భగవంతుడికి అట్లాంటి ఇంతే అనేటటువంటి సీమ ఆయనకి లేనే లేదు. ఆయన ఏ రకమైనటువంటి బంధాన్ని అయినప్పటికీ కూడా మనతో కలిగే ఎప్పుడు ఉన్నాడు, ఉంటాడు కూడాను ఆయన. ఇది గుర్తించినటువంటి మహనీయులు. అది మేడ. జ్ఞానం అనే మేడలో పడుకుంది ఆవిడ. ఆ జ్ఞానం అనే మేడకి ప్రకాశం కలిగించేటటువంటి జ్ఞాన దీపాలు చుట్టూ వెలుగుతున్నాయి. ఈ జ్ఞాన దీపాలే మన గ్రంథాలు అంటాం మనం. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఆగమాలు, ఇట్లాంటి రకరకాలైనటువంటి జ్ఞాన దీపాలు మనకున్నాయే, అవి ఈవిడికి చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నాయి. కనుకనే ఆ భవనంలో ఈవిడ ఉండగలిగింది. కేవలం జ్ఞానం మాత్రమే చాలదు కదా, జ్ఞానానికి ఆచరణ కూడా కావాలి. ఈ ఆచరణకి గుర్తు పరిమళం. దీపం అనేది గ్రంథానికి గుర్తయితే, పరిమళం అనేది ఆ జ్ఞానం వల్ల మనకు కలిగే ఆచరణకి గుర్తు అంటారు. జ్ఞానం ఇక్కడే ఉంటుంది, కానీ మనం చేసే పని పరిమళంలాగా చుట్టూ అందరూ చూసి, అబ్బా ఎంత బాగా చేస్తున్నాడో కదా, ఎంత చక్కగా పని చేస్తున్నాడో, ఈ పనికి వెనకాతల నడిపేటటువంటి జ్ఞానం వీడిలో ఎంత యోగ్యమైనదో అని గుర్తించేట్టు ఉండాలండి. అలాంటిది వీడికి ఉంది. అది ధూపపు పరిమళం. ఇది కలిగిన వాడికి లోపల పడకగా ఉండేటటువంటిది ఆయనే అవుతాడే. ఆ పడక మీద పవళించి ఉంది. భగవద్జ్ఞానం అనే పడక మీద ఆవిడ పవళించి ఉందన్నమాట. అంటే ఎప్పుడు కూడా భగవత్ స్మరణతో ఉంది అని అర్థం. తమాషా ఏంటంటే, ఒక జ్ఞాని భగవంతుడినే తన భవనంగా పెట్టుకుంటాడండి. భగవంతుడు లోపల తాను ఉంటానని చెప్పాడు. అసలు భగవంతుడే చెప్పుకున్నాడు అన్నమాట. మయితే తేషు చాప్యహం. నేను అలాంటి జ్ఞానుల హృదయాల్లో ఉంటా, ఆ జ్ఞానుల్ని నా హృదయంలో పెట్టుకుంటానన్నాడు. తమాషా చూడండి, ఆయన తన గుండెల్లో పెట్టుకున్నాడు అంటే వీళ్ళు భగవంతుడనే భావనలో ఉన్నారు అంతం. భగవంతుడు ఒక మణి, మనం కూడా ఒక మణి. కానీ మనం ఒరిజినల్ మణులం కావండి, కర్మలతో చుట్టుకున్న మణులం. అంచేత ఈ మణిని పాలిష్ పెట్టాలి, తప్ప ప్రకాశించదు. ఆయనకి పాలిష్ అక్కర్లేదు, ఆయన సహజంగా ప్రకాశించే మణి ఆయన. కనుక ఆయన మంచి మణి, పరిశుద్ధమైన మణి. మనం ఒకనాడు మల సంపర్కం కలిగి అది తొలగితే నిర్మలము అయ్యామన్నమాట. అంచేత మన నిర్మలమణులం అంటే రద్దు లాంటిదన్నమాట. ఆయన అసలు మణి, ఈవిడ అసలు మణిని భవనంగా పెట్టుకుంది. అంటే భగవంతుడిలో ఉంది. మరి భగవంతుడు ఎక్కడ ఉంటాడు? మన లోపల ఉంటాడు. ఇలాగా తూమణి మాడత్ సుత్తుం విళక్కెరియ తూపం కమళ తుయిలనమేల్ కణ్వళరం. అలాంటి భవనంలో ఉండేటటువంటి మహాజ్ఞాని అన్నట్టుగా ఈ గోపిక ఇలా ఉంది అన్నట్టు ఆక్షేపిస్తున్నట్టుగా తమాషాగా మన గోదాదేవి ఈ గోపికని మేల్కొల్పుతోంది. మామ అన్మగళే
ఓ మా మేనమామ గారి కూతురా ఒక సంబంధాన్ని కోరుకుంటోంది. సరే, ఆవిడ లేవలేదు, కానీ పాపం వాళ్ళ అమ్మగారు లేచింది. లేచి గబగబా ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, ఏమిటై మీ వాళ్ళంతా వస్తే ఇంకా అలా పడుకుని ఉంటావు, లేలే అని ఆవిడ లేపుతున్నట్టుగా కనిపించింది. మరి వీళ్ళకి కలిగిన ఆక్రోశానికి ఎక్కడో ఒక చోటకి బయటికి వెళ్ళాలి కదా ఇది. సరే, ఆ పిల్ల ఎలాగో లేవట్లేదు కనుక ఆ పక్కన లేచి కనిపించే అమ్మగారిని చూడగానే వీళ్ళ భావన కాస్త అమ్మగారి వైపు వెళ్ళిపోయింది. మామీర్, ఓ మేనత్తగారు, అవళ ఎరుప్పీరో, ఏమండి మీ అమ్మాయిని ఇంకా అలా పడుకుంటూ చూస్తూ కూర్చున్నారా, మెలుగొల్పక్కల్లా, అవళ ఎరుప్పీరో అని పిలుస్తున్నారు. పాపం లేపడానికనే వచ్చింది, కానీ వీళ్ళ ఆర్తి. పైగా అక్కడితో ఆగలే, ఉన్మగళ్ దాన్, మీ పిల్ల. అసలు మీ పిల్ల అనకూడదు కదండి, మన అనాల్సింది. అయితే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా మనవాళ్ళు అవుతారు. మీ, మా, ఇది ఎవరినో సంబంధాన్ని విడదీస్తున్నట్టు అయిపోతుంది కదా. అలా ఉండకూడదు అనేది జ్ఞానం లేక ఉపదేశం. కానీ మనవాళ్ళు కోపం వచ్చి అంటున్నారు, ఉన్ మగళ్తాన్, మీ పిల్ల ఉందే, ఏమి ఊమయో, లేచి రమ్మన్నావా మేము, అక్కడి నుంచి వస్తున్నానా రా, ఓ మాట అనకూడదు. అన్నాను కూడా అడ్డేనా, ఎవరైనా నోటిని అడ్డేశారా? కృష్ణుడు లోపల ఉన్నాడని మన ఉద్దేశం. ఆయన మాట్లాడుకుంటూ అడ్డాడా? ఊమయో, అయితే అలా చెప్పరు కదా. అంచేత సాంకేతికంగా చెప్తున్నారు. ఏమి ఏ మాటలు మాట్లాడడానికి చేత కాదు. అన్రి చెవిడో, ఏమి చెవులు కూడా పనిచేయట్లేదా, చెవిటిదా అంటే వీళ్ళు వచ్చారు జాగ్రత్త అని లోపల ఆయన ఏదో చెవుల్లో రహస్యం మాట్లాడుతున్నాడేమో అన్నట్టుగా మన వాళ్ళ భావన. అన్రిచ్చెవిడో, ఆనందలో, ఏం పాపం అలసిపోయి బద్ధకంగా పడుకుందా. ఏమప్పెరుంతుయిల్ మందిరప్పట్టాలో, లేవకుండా అలాగా ఎవరైనా వచ్చి ఏదో చూడండి పాములు తిరుగుతుంటే ఏదో మంత్రపావాలు లాంటివేవో వేసి కదలకుండా కట్టేస్తారట. అలాగా ఎవడైనా ఓ మంత్రగాడు వచ్చి మీ పిల్లని కదలకూడదు అని అలాగా అక్కడ ఏమైనా మంత్రంతో కట్టి పెట్టేశాడా? ఎవడా మంత్రగాడు? కృష్ణుడే. వీళ్ళ ఉద్దేశం ఏమిటి ఆయన వేసే మంత్రం అంటే ఆయన చూపులే ఇలాగ చూస్తే అవో ఒక పెద్ద మంత్రంలాగా అందులోంచి కదలకుండా అలా కట్టుబడిపోతారు అన్నట్టుగా ఏమైనా చేస్తున్నాడా లోపల ఆయన? వీళ్ళకి కొంచెం లోపల కోపంగా ఉంది కదా ఆవిడ లేచి రాలేదని, ఏదో రకంగా కొంచెం ఎత్తి పొడుస్తున్నారనమాట. పాపం తల్లిగారికి ఈ విషయం తెలుసును. అందుకోసం ఆవిడంది, ఎవరా అనవసరంగా ఎందుకర్రా ఈ పిల్లని పట్టుకొని మీరు అట్లాంటి ఆక్షేపణలతోటి కష్టపెడతారు, చక్కగా నామాలు చెప్పండి, ఆనందంగా విని మా పిల్ల చక్కగా పరుగులు పెట్టుకుంటూ వచ్చి మీతో చేరుతుంది కదా. ఇప్పటిదాకా బోళ్ళని నామాలు చెప్పాం, ఏం చెప్పారా అంది ఆవిడ. మామాయన్, మాధవన్, వైగుందన్ ఎన్నెండ్రు, నామం పలవం నవిన్రు. ఒకటా రెండా, ఓ సహస్రనామం ఇప్పటిదాకా మేము అధ్యయనం చేశాం. ఏమేమిటవి? మామాయన్, మహామాయావి, ఆయన మంచి గొప్ప మంత్రగాడైన, మాయావి, మాయలు చేసేవాడైనా, తెలుసుని అందరినీ ఏడిపించడమే ఆయన లక్షణం. మనకి చెప్తుంటారు చూడండి, ఒక ఇంటిలో నాడు ఒక ఇంటిలో పాడు, ఎక్కడ ఉంటాడో, ఎక్కడ తిరుగుతాడో, ఎక్కడ గజ్జెలు వినిపిస్తాయో, ఎక్కడ కొండలు పగులుతూ ఉంటాయో ఏవి తెలియనివాడు అంతటా మాయ చేస్తాడు ఆయన. ఎవరైనా వెళ్ళి పట్టుకుంటే ఏదో పాపం ఒక ఇంట్లో ఆయన వెన్న దొంగిలిస్తుంటే చూసి ఒక కోడలు రేపొద్దున అత్తగారికి ఎక్కడ కోపం వస్తుందో అని వెళ్ళి కృష్ణుడిని టక్కమని పట్టుకుందిటండి. చెప్తాను ఇప్పుడు నీకు, మా అత్తగారికి చూపిస్తాను. బాబా మనవాడు నోటి నిండా వెన్న ఉంది, చేతి నిండా వెన్న ఉంది. ఒక్కసారి ఆ నోట్లో నిండి పెట్టుకున్నటువంటి ఆ వెన్ననంతటినీ ఒక్కసారి ఆవిడ మొహం మీదకి పాపం ఆయన అలాగా ఉమ్మేశాడని. పాపం ఆవిడ కళ్ళు తెరుచుకునే లోపల చేతిలో వెన్న కాస్త మొత్తం ఆవిడ మొహం నిండా పూసేసి ఆవిడ చేతులు కట్టు కూర్చున్నాడు. చప్పుడు అయ్యేటప్పుడు అత్తగారు రానే వచ్చింది. అప్పుడు మనవాడు చెప్తున్నట్టండి, చూడండి మీ కోడలు ఎలాగా అన్నీ తింటుంటే నేనేమో అలా తినకూడదు, ఇంట్లో ఉండే సరుకు నేను చెప్తున్నాను అంటే పాపం అత్తగారి కోడల మీద కోపం వచ్చింది. చేసింది పెద్ద మనిషి ఈయన, కానీ ఒక మాయావి
అందరినీ ఇట్లాగే ఎప్పుడు ఏడిపించడం, రకరకాల మాయన్ మహామాయావి మాధవన్. అసలు ఇలాగ రకరకాల చేష్టలు చేసి అందరినీ భ్రమింపచేసి తన వైపు ఆకర్షించుకునే ఈ లక్షణాలన్నీ ఇతరత్ర అన్యముఖమై ఉండేటటువంటి జీవులని మరల్చి తన వైపు తిప్పి వాళ్ళని మంచి మార్గంలో పెట్టే విధానాన్ని నేర్పినటువంటి ఒక గురువు మా అమ్మ మహాలక్ష్మి. మాధవన్ ఆయన పేరు. ఆవిడ దగ్గర నేర్చుకున్నాడు ఈ మాయలన్నిటినీ కూడా. ఆయనకేమీ సేవ చేసేవాళ్ళు లేక రాలేదు ఈ లోకంలోకి. ఆయనకి ఆ లోకంలో సేవ చేసేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఇంతకంటే 3 రెట్లు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ప్రాణులు. కానీ దూరంగా ఎక్కడో పడిపోయి ఉండి ఆయన యొక్క గొప్ప సేవకి నోచుకోకుండా ఉన్నామనే జాలితోటి వచ్చి ఈ లోకంలోకి దిగాడు ఆయన. అంచేత లేక రాలే, మనల్ని తరింప చేయడం కోసం వచ్చాడు ఆయన. ఆయన చేతకాక కర్మతోటి దిగజారలేదు, దిగి మనని పైకెత్తడానికి వచ్చాడమ్మా. వైకుంఠనాథుడు ఆయన. ఇలాగా ఎన్నెన్ని పేర్లు ఆయన కోసం పలికాం. నామం పలవం నవిన్రు. ఇప్పటిదాకా బోళ్ళని చెప్పి ఇకనైనా లేచిరా తల్లి అంటూ నవవిధ సంబంధ జ్ఞానం కలిగి భగవంతుణ్ణే తన భవనంగా పెట్టుకుని ఆయనందే సకల ప్రవృత్తులు కలిగిన వ్యక్తుల యొక్క సన్నివేశాన్ని తలుచుకోండి. అలాంటి వ్యక్తుల యొక్క భవనాన్ని, వారి యొక్క స్థానాన్ని, వారుండే చోటుని, అక్కడికి వెళ్ళే మార్గాన్ని ఇవి తలుచుకున్నా చాలు మనం జన్మ తరించడానికి అంటూ అలాంటి వాళ్ళతోటి ఒక సంబంధం మనకి ఏదో రకంగా ఉండడం మనకి మంచిది, శ్రేయోదాయకం సుమా అని తెలియచేస్తున్నట్టుగా గోదాదేవి 4వ గోపికని లేపి ఇంతవరకు 9వ పాటని ముగించింది. ఇప్పుడు మళ్ళీ చుట్టూ చూస్తే ఇంకో గోపిక కనిపించలేదండి. అరేరేరే, ఆవిడ కూడా మిగిలిపోతుంది మనతో చేరకుండా. పదండి ఆవిడింటికి పోదామని 5వ గోప బాలిక ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈవిడ ఒక విలక్షణమైనటువంటి గోప బాలిక. ఆవిడ వెంట మన వాళ్ళు బయలుదేరి ఇంటికి అక్కడ ఆవిడని మేల్కొలుపుతున్నారు. 10వ పాటలో రేపు ఎట్లా మేల్కొలుపుతారో మనం కూడా వాళ్ళ వెంట సాగి చూద్దాం. జై శ్రీమన్నారాయణ.